మరో 10 రోజుల్లో పాపాగ్ని నదికి కృష్ణా జలాలను విడుదల చేస్తామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు. కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లె చెరువు కృష్ణా జలాలతో జలకళను సంతరించుకోగా బీటెక్ రవి జలహారతి ఇచ్చారు. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యమని బీటెక్ రవి స్పష్టం చేశారు. ఇప్పుడు ఎందుకంటే చింతరాంపల్లిలో వారు అంతా కూడా అడుగుతా ఉన్నారు. నేను ఉండితో కూడా మాట్లాడితే ఏదన్నా వేరే ఎవరో ఒక అతను అంటే దీని మీద ఇప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. నందిపల్లి చెరువు నిండుతానే చింతరాంపల్లిలంతా నాకు మెసేజ్లు పెడతారు, ఫలానా చాట చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను మీరు క్లియర్ చేస్తే మాకు పాపాగ్నికి పోతాను. ఫీల్డ్ మీద పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసి అవన్నీ సర్టిఫికేట్ చేసి నేను 10 రోజులు అనుకుంటానా, 4-5 రోజులు అటు ఇటులో 15 రోజుల కల్లా పాపాగ్నికి ఇన్స్పెక్ట్ చేస్తూ మళ్ళా మనకు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా గండికోట నుంచి అమరావతికి 2 టీఎంసీ పైడిపాలెం కూడా తొందరలో కూడా మోటార్లు ఆన్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం.